అండి అందరికీ. అలాగే అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ ప్లాంట్ అయితే నేను మా మేనక్క వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చానమాట. ప్రెజెంట్ ఇలా ఉంది ఫ్లవర్స్తో, చాలా హ్యాపీ అనిపించింది. దానికోసం నేను చాలా వెయిట్ చేశాను ఫ్లవరింగ్కి, కానీ ఇప్పటికీ బాగా ఫ్లవరింగ్ అయితే వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్కి చూడాలి ఎలా ఉంటుందో. ఇంకా మన గార్డెన్లో అయితే 4 రకాల చామంతిలు అయితే నేను తీసుకున్నాను అనమాట. వాటిని ఇలా లైన్గా అయితే వేశాను. ఇంకా ఈ హార్వెస్టింగ్ ఎందుకంటే ఫ్లవర్స్లో చిన్న పురుగులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. అవి మొగ్గలతో సహా తినేస్తున్నాయి. అందుకని ఫ్లవర్స్ కూడా ఎక్కడ పోతాయి అని చెప్పి వాటిని కూడా కట్ చేస్తున్నాను. ఇంకా ఏంటంటే ఆ వేర్ల దగ్గర కూడా చిగురులు స్టార్ట్ అయ్యి మొగ్గలు కూడా వచ్చేసాయి. ఇక వీటిని కట్ చేస్తేనే కదండి వాటికి బాగా పోషణ అనేది వస్తుంది, త్వరగా కూడా ఎదుగుతాయి అనమాట. అందుకని నేను ఈ ఫ్లవర్స్ని, అందులో వాడుకున్న ఫ్లవర్స్ని కూడా కట్ చేసేస్తాను అనమాట. మెయిన్గా ఈ ఎల్లో కలర్లో వైట్ కూడా ఉంది, కానీ నేను ప్రజెంట్ వైట్ ఉంది కాబట్టి నేను ఈసారి ఎప్పుడైనా తీసుకుందామని చెప్పి వదిలేసాను అనమాట. మీకు శ్రీకాళహస్తిలో మార్కెట్ ఉంది కదండి, పెద్ద మార్కెట్, అక్కడైతే ఈ నారైతే దొరుకుతుంది. నేను ఫ్రెష్ నారుగా అయితే తెచ్చుకున్నాను అనమాట. మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఈసారి అటువైపు వెళ్ళినప్పుడైతే వీడియో ఖచ్చితంగా చేస్తాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు అన్న ఉంటాడని చెప్పి, లేకపోతే వీడియో అయితే తీసుంటాను అనమాట ఎక్కడ ప్లేస్ ఏంటనేది. సో నేను ఇది ఇంకొక రకం అనమాట. ఇందులో కూడా వాడిన ఫ్లవర్స్ ఉంటే వాటిని కూడా కట్ చేస్తాను అనమాట. ఇందులో కూడా ఉన్న బాగా పూచిన ఫ్లవర్స్ అన్నీ అయితే నేను హార్వెస్టింగ్ చేసేసాను. ఇంకా పర్పుల్ కలర్ కూడా హార్వెస్టింగ్ చేశాను అనమాట. ఇది మన ఫైనల్ హార్వెస్టింగ్ ఫ్లవర్. ఫస్ట్ టైం అయితే హార్వెస్టింగ్ చేస్తున్నామండి ఫ్లవర్స్ని. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.